పిఠాపురంలో అసలేం జరుగుతోంది? జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గ పిఠాపురం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆ జనసేనల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గాన్ని గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇక ఆ నియోజకవర్గం నుంచి జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే అప్పటి వరకు ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని అంతా భావించిన ఎస్పీ ఎస్ఎన్ వర్మ చంద్రబాబు చెప్పిన ఒక్క మాటకు తలొగ్గి హుందాగా తప్పుకున్నారు. అంతేకాకుండా పిఠాపురం నుంచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. జనసేనాని విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అప్పట్లో చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ వాగ్దానం చేశారు. అయితే తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన మధ్య సమన్వయం చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ పిఠాపురంలో మాత్రం ఇరు పార్టీల క్యాడర్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. నియోజకవర్గంలో వర్మకు ఉన్న పట్టు పలుకుబడి జనసేన శ్రేణుల్లో భయాన్ని పెంచుతుంది. వర్మ పట్టు పలుకుబడి వారిని భయపెడుతోంది. నియోజకవర్గంలో ఆయన అధికార కేంద్రంగా మారుతున్న భయంతో జనసేన ఆయన్ను పక్కన పెట్టడం ప్రారంభించింది. ఇక ఇప్పుడు తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజుల పాటు పర్యటించారు. ఆ సందర్భంగా జనసేన తెలుగుదేశం శ్రేణుల మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. జనసేన తీరు ఏరు దాటాక అన్న సామెతను తలపింప చేస్తున్నదని తెలుగుదేశం శ్రేణులు మాత్రమే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. ఎందుకంటే నాగబాబు పర్యటన సందర్భంగా వర్మకు ఆహ్వానం అందలేదు. నాగబాబు ఈ పర్యటనలో కొన్ని ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తరపున జరిగిన ఈ అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందలేదు. దీనికి నిరసనగా అన్నట్లుగా నాగబాబు పర్యటన ఆశాంతం తెలుగుదేశం కార్యకర్తలు వర్మ అనుకూల నినాదాలు చేశారు. ప్రతిగా జనసేన కార్యకర్తలు జనసేన పవన్ కళ్యాణ్ నాగబాబు అనుకూల నినాదాలు చేశారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో నాగబాబు పర్యటించిన 2 రోజులు పిఠాపురం దద్దరిల్లిపోయింది. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. నాగబాబు పర్యటన ముగిసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు ఒక కేసు, ఒక ఐఏఎస్ ఫిర్యాదు మేరకు ఇంకో కేసు నమోదైంది. స్థానిక జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు ఫిర్యాదుపై తెలుగుదేశం కార్యకర్తలపై కేసు నమోదైంది. తెలుగుదేశం కార్యకర్తలు తనను అడ్డుకొని తన మోటార్ సైకిల్ ను ధ్వంసం చేశారని మొయిళ్ల నాగబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇంకో కేసు ఏందంటే ఏఎస్ఐ జానీ భాష ఫిర్యాదు మేరకు నమోదైంది. తెలుగుదేశం కార్యకర్తలు తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఈ 2 ఫిర్యాదులపై క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక్కడ 2 విషయాలను చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఏకంగా పోలీసులే వారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక ఇదే పరిస్థితి జగన్ హయాంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎదుర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే స్థానిక పోలీసులు జనసేన ఆదేశాలను అమలు చేస్తున్నారని భావించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే పిఠాపురంపై దృష్టి పెట్టాలి. లేదంటే పిఠాపురం తెలుగుదేశం శ్రేణుల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుకుని పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. అదే జరిగితే పిఠాపురంలో నష్టపోయేది తెలుగుదేశం మాత్రమే కాదు, జనసేన కాదు. 2 పార్టీలతో పాటు కూటమి ఐక్యతకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఇరు పార్టీలపైన సమానంగా ఉంటుంది. ఒంటి చేతి చప్పట్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదంటూ పరిశీలకులు అంటున్నారు.